ఇదిగో మా ప్రభా, స్త్రీల కొడుకులో ప్రభా, ఇదిగో ప్రభా, కొద్ది మందిని మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా, రాబోయే దినాల్లో ఈ యొక్క నాయన కూడికను మా ప్రభా అనేక మన ప్రజల చేత ఇదిగో నడిపించబడటానికి, ఇదిగో ప్రభా శుక్రవారం ప్రతిష్ఠించబడిన దినముగా ఎంచుకొని ప్రభా నీ కొరకు పరిశుద్ధంగా పవిత్రమైన జీవితమును జీవించడానికి అయా ప్రతి ఒక్కరికి కూడా మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా, నీ రాకడ ఎప్పుడో మా పోకడ ఎప్పుడో మాకైతే తెలియదు, కానీ నాయన నీ రాకడ పర్యంతము వరకు కూడా ఈ లోకములో ప్రత్యేకించబడిన వారముగాను, ప్రతిష్ఠించబడిన వారముగాను, అయా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారంగాను ప్రభా ప్రతి ఒక్కరికి కూడా మీరే కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను మీరు దర్శించండి. ఇదిగో ప్రభా, బలహీనుడను నన్ను బలవంతుడిగా మీరు నిలబెట్టుకోండి అయ్యా. ఇదిగో ప్రభ, పౌలు గారు అంటున్నాడు, నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే నేను బలవంతుడను మాట్లాడుతున్నాడు ప్రభా. ఇదిగో ప్రభ, నీ శక్తి చేత, నీ బలము చేత, నీ ఆత్మ చేత, నీ వాక్కు చేత నన్ను నింపమని ప్రభ ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి చేసిన ప్రార్థన ఇదిగో ప్రభా, ఆ మాదిరిని కలిగిన జీవితాన్ని నేను కూడా జీవించడానికి కృపను అనుగ్రహించండి. నాన్నగారు ఎలాగైతే నమ్మకంగా నీతో ప్రారంభం చేశాడో ప్రభా, అలాంటి నమ్మకత్వాన్ని నేను కూడా పొందుకొని ప్రభా, ఇదిగో ఆత్మీయ బిడ్డలను ప్రభా మంచి ఆత్మీయ ఆహారాన్ని వారికి పెట్టి నాయన, మంచి పౌష్టికమైన ఆహారాన్ని వారికి భుజించి నాయన పెట్టడానికి మా ప్రభా నాకు మంచి జ్ఞానాన్ని, మంచి వివేచన మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇదిగో ప్రభా, లోకంలో ఒక ఆశ్చర్యకరమైన జీవితాన్ని కలిగి మీ కొరకు జీవించడానికి మీరు కృపను అనుగ్రహించమని నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. వాక్యమయ్యున్న దేవా, ఈ వాక్కు చేత ప్రతి ఒక్కరితో కూడా మీరే మాట్లాడి మీ గొప్ప గల నామానికి నాయన మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరిని తెచ్చుకున్నామని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మరి బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృప చేత దేవుడు మనను ఎంతగానో కాచి కాపాడ్డాడు. అందును బట్టి మనము దేవాతి దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములో కూడా ఏమండి మనము దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. అందుకని అంటాడు, లోకములో నా ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఉన్న వరకు వైపే చూస్తూ ఉంటాం, కానీ ధనికుల వైపే చూస్తూ ఉంటాము, కానీ ఉన్నవారితోనే స్నేహం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ దరిద్రుడుగా జీవించేవాడు, ఈ లోకములో తునీకరించబడిన వాడు, ఈ లోకములో వెలువేయబడిన వాడు వైపు చూడరు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, దరిద్రుల వైపు నేను ఉంటానని మాట్లాడుతున్నాడు. దరిద్రుల పక్షాన నేను నిలబడతాను. ఎందుకనంటే అల్లకాలము ఆ దరిద్రతలోనే వారు జీవించరు. వారు ఏమండి ఎల్లకాలము ఆ దరిద్రతలోనే వారు ఉండరు. ఎందుకనంటే ఒకానొక దినముంది, ఒకానొక సమయం ఉంది. ఆ సమయాన వారికి నేను తోడై ఉంటాను. వారి యొక్క దరిద్రతల నుండి నేను వారిని లేవనెత్తుతానని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? అందుకనే లేఖనములో నుంచి ఒక మాట మనము చదువుకుందాం. 113వ కీర్తన భాగాన్ని మనము చదువుకుందాం. చూడండి, 113వ కీర్తన భాగమును, అలాగే 7వ వచనం. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు.
పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆ ఆ ఆ దేవుని స్తోత్ర. ఇక్కడ ఈ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. ఈ లోకములో ఏమండి దరిద్రతను అనుభవించేవారు వైపు ఎవరైనా చూస్తారా? చూడరు. ఒకవేళ మనము ఒక మాటను మనము మరి ఈ రీతిగా చెప్పుకునవచ్చు. మనము ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు ఏమండి మరి అనేకమైన ప్రజలు ఏం చేస్తూ ఉంటారయ్య అంటే మనుషుల దగ్గరకు వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు ఏమండి మంచి మనసు కలిగిన వారు ఏం చేస్తారయ్యా అంటే ఏమండి వారికి కానుకగా ఇవ్వగలుగుతూ ఉంటారు. లేదా వారిని తునీకరించినట్లుగా ఏమండి హేళనగా మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే ఈ యొక్క లేఖనము మనతో మాట్లాడుతుంది. ఈ లోకములో జరిగే సన్నివేశాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఏం జరుగుతూ ఉన్నది అంటే ఉన్నవారి వైపే చూస్తారు కానీ ఏమంటే ఉన్నవారినే ప్రేమిస్తూ ఉంటారు కానీ ఉన్నవారినే ఆశ్రయిస్తూ ఉంటారు కానీ ఉన్నవారినే సేద తీరుస్తూ ఉంటారు కానీ లేనివాడి పక్షాన మాట్లాడలేరు. లేనివాడి పక్షాన నిలబడలేము. లేనివాడి పక్షాన సహాయము చేయలేం. ఏమంటే లేనివాడి పక్షాన నిలబడి మనము ఏమంటే న్యాయము తీర్చలేం. కానీ దేవుడు అంటున్నాడు బీదవారి పక్షాన నేను ఉంటానని. ఎందుకనంటే ఒక దినాన వారి బీద స్థితిలోనే ఉండరు, అలాగే ఉండరు. వారి పక్షాన ఎవరు ఉన్నారంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాను అని దేవుని యొక్క లేఖనము ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఏమండి అధికారులు కూడా ఏం చేస్తారమ్మా? తోటి వారితో ఏం చేస్తారు అంటే ఉన్నవారితోనే ఉన్నట్లుగానే ఉన్నవారితోనే స్నేహము చేస్తూ ఉంటారు. లేనివాడితో స్నేహం చేయటానికి ఇష్టపడతారా? లేనివాడితో సహవాసం చేయటానికి ఇష్టపడతారా? లేనివాడితో మరి సహవాసాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడతారా అంటే నా ప్రేమ ఇష్టపడరు. ఎందుకనంటే వారికున్న స్థితిగతులను బట్టి, వారికున్న ఐశ్వర్యమును బట్టి, వారికున్న ధనాన్ని బట్టి వారు ఏం చేస్తూ ఉంటారంటే మనుషులను ప్రేమించేవారుగా ఉంటారు. మనుషులను ప్రేమించేవారుగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఏమంటే బీదవారి మీద నా యొక్క కటాక్షము ఉంటుందని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకని నా ప్రేమ దేవుని వెళ్ళారా మనము కూడా ఏమండి ఒకసారి మనము ఆలోచన చేస్తూ ఉండాలి. దావీదును గనక మనము తీసుకున్నట్లయితే ఏమంటే దావీదు కూడా తృణీకరించబడిన వాడు, సమాజంలో గుర్తు లేనివంటి వాడు, కుటుంబంలో గుర్తు లేనివంటి వాడు. అయినప్పటికీ కూడా ఎవరు గుర్తు పెట్టుకున్నారంటే జీవము కలిగిన దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. ఏమంటే కనీసం తల్లిదండ్రులకు కూడా తల్లిదండ్రులకు కూడా ఏమంటే దావీదు యొక్క విషయంలో ఏం శ్రద్ధ తీసుకోలేదు. కానీ అన్నదమ్ములు కూడా ఏమంటే వెలివేసినట్లుగా తృణీకరించినట్లుగా హేళనగా మాట్లాడారు. హేళనగా మాట్లాడితే నా ప్రేమ దేవుని బిడ్డలారా ఏమండి దావీదును ఉన్నతమైన ప్రధానుల మధ్యలో ఒక రాజస్థానములో దేవుడు కూర్చోబెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకనంటే నా ప్రేమ దేవుని బిడ్డలారా దేవుడు ఏం చూస్తూ ఉంటాడంటే నీలో ఉన్న నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు, నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు, నీలో ఉన్న ఆ యొక్క నిరీక్షణను దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చూస్తాడంట? హృదయాలను అంతరంగాలను చూచే దేవుడు. హృదయములను అంతరంగాలను చూచే దేవుడు. అంటే దేవుని వైపు మనము చూడలేకపోతున్నాం, దేవుని మీద విశ్వాసం వచ్చలేకపోతున్నాం. ఎందుకనంటే పీదవాడుగానే ఉండడు. ఏమంటే ఒక దినాన దేవుడు ఆయన్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం నీకు కావాలయ్యా అంటే నువ్వు దేవునితో ఏం చేయాలి?
సహవాసము చేయాలి. దేవునితో సహవాసము చేయాలి. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలు కాసుకున్న నాటి నుండి కూడా ఏమంటే వస్త్రాలు లేవు, సరైన వస్త్రాలు లేవు, సరైన మరి ఆహారము లేదు. ఆయన సమాజములో పేరు కీర్తి లేని వంటి వాడు దావీదు. కానీ ఒకానొక దినాన యోధా మరి ఆ యొక్క సింహాసనం మీద రాజుగా ప్రతిష్ఠిత దేవుడు చేశాడు. ఎందుకనంటే మనము మనుషుల వైపు చూచి మనము కృంగిపోవటానికి వీలు లేదు. మనుషుల చూచి మనము నీరసిల్లిపోతానికి వీలు లేదు. ఏంటంటే మన యొక్క దరిద్రతను చూచి మనము కరిగిపోతానికి వీలు లేదు. ఎందుకనంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు, పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో గనుక నువ్వు నెక్కగలిగితే, ఆ పరీక్షలో గనుక నువ్వు నిలబడగలిగితే, ఆ పరిశోధనలు గనుక నువ్వు జీవము కలిగిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే, దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడమ్మా? ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అందుకనే మనము ఎవరి వైపు చూడాలి? జీవము కలిగిన దేవుని వైపే చూడాలి. అందుకని అంటాడు 145వ కీర్తనలో చూడండి, 145వ కీర్తన 14వ వచనం, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? ఏం చేస్తాడు చెప్పండి? ఏమండి? పడిపోయిన వారందరినీ కూడా ఆయన ఉద్ధరించే దేవుడు. ఏమంటే కృంగిపోయిన వారందరినీ కూడా లేవనెత్తే దేవుడు. ఏమండి? ఎవరి వైపు? ఏమండి? ఆ మనుషుల వైపు చూచి కృంగిపోయేవారు ఉంటారు. ఉండరా? ఏమంటే మనుషుల వైపు చూచి కృంగిపోయేవారు ఉంటారు. సమస్యలు చూచి కృంగిపోయేవారు ఉంటారు. బలహీనతలు చూచి కృంగిపోయేవారు ఉంటారు. రోగాలు చూచి కృంగిపోయేవారు ఉంటారు. ఆర్థికమైన సమస్యలు చూచి కృంగిపోయేవారు ఉంటారు. కానీ ఏమండి? అలాంటి వారికి దేవుడంట కృంగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తివాడును నేను లేవనెత్తుతాను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఏమండి? ఫిలిష్తీయుల యొక్క సామ్రాజ్యపు అధికారి ఎవరయ్యంటే గొలియాతు మీదకి ఎవరు వెళ్ళారు యుద్ధానికి? ఎవరు వెళ్ళారమ్మా? దావీదు వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు చెప్పండి? ఏమండి? అతని దగ్గర కత్తులు ఉన్నాయా? ఏమండి? కత్తులు లేవు, ఢాలు లేవు. ఏమండి? యుద్ధోపకరణాలు ఏమి కూడా తీసుకుని వెళ్ళకోకుండా సాధారణమైన వ్యక్తిగా వెళ్ళాడు. సాధారణమైన వ్యక్తిగా వస్తూ ఉంటుంటే ఏమండి? గొలియాతు చెప్తూ ఉన్నాడు. గొలియాతు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఏమండి? ఒక చెంప కొడితే ఏం గారిద్దంట? ఒక చెంప కొడితే పాలు గారేదొట్టుకుంది. ఎరా నువ్వేనా నా మీదకి వచ్చేది నువ్వేనా? మరో వస్తా యుద్ధోపకరణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమి లెక్కొక్కకుండా సాధారణమైన వ్యక్తిగానే వస్తూ ఉన్నావు అని అన్నప్పుడు నా ప్రేమ నా దేవుని బిడ్డారా, ఏమండి? వెళ్ళాడు, ఎటుదారి ఒడ్డుకి వెళ్ళాడు. ఏమండి? 5 రాళ్ళను వేరుకున్నాడు, వర్షాలను పట్టుకున్నాడు. ఏమండి? ఎక్కడికి వచ్చాడు? గొలియాతు ఎదుటికి వచ్చాడు. గొలియాతు ఎదుటికి వచ్చి గొలియాతు తట్టున్నాడు. ఏమంటే మొట్టమొదటిగా మాటగా ఏమని మాట్లాడనంటే యుద్ధము యెహోవాదే అన్నాడు. స్తోత్రం. ఏమన్నాడమ్మా? యుద్ధము యెహోవాదే, కాచుకో అన్నాడు. ఇప్పుడు మనము ఏమండి? ఆ మాట మనము మాట్లాడాలి. ఎవరయ్యా మన పక్షాలు నిలబడేది? ఎవరయ్యా అంటే కార్యాలు చేసేది ఎవరయ్యంటే, అద్భుతాలు చేసేది ఎవరయ్యంటే, మహత్యమైన కార్యాలు మన జీవితంలో జరిగేలంటే దేవుని నీవు ముందు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలమ్మా? ఏ కార్యక్రమాలు జరిగినా, ఏది జరిగినా ఏమండి? నీ జీవితంలో దేవుని ముందు పెట్టుకోవాలి. దేవుని ముందు పెట్టుకున్న తర్వాత దేవుని యొక్క సేవకుడి ముందు
పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు దేవుడు గొప్ప విజయోత్సాహముతో దేవుడు ఆ ఘనమైన కార్యాన్ని నా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? కార్యాలు జరిగించేది ఆయన. అందుకని కృంగిన వారిని నేనేం చేస్తాను? లేవనెత్తేవాడు దేవుడే. ఇప్పుడు నీకున్న సమస్యలను బట్టి కృంగిపోతున్నావేమో, నీకున్న కష్టాలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీకున్న బలహీనతలు బట్టి కృంగిపోతున్నావేమో, నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, నీకున్న రుణబాధలను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. నువ్వు కృంగిపోవటానికి వీలు లేదు. నువ్వు కృంగిపోవటానికి వీలు లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు తన యొక్క స్వరక్తమ చేత నిన్ను కడుక్కున్నాడు కాబట్టి నీవు దేవుని కొరకు ఒక వ్యత్యాసకరమైన జీవితమును దేవుని కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా ఉండవు గాక. దేవుని కొరకు ఎలాగుండాలి? దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఉండాలి. లోకములో ఏమి ఉన్నా లేకున్నప్పటికీ కూడా, ఆహారం ఉన్నా, వస్త్రాలు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఇక దీన స్థితిలో ఈ లోకంలో నువ్వు బ్రతికినప్పటికీ కూడా నీవు చేయగలిగిన దేవుని వైపు నీవు కనుక చూడగలిగితే దేవుడు ఏం చేస్తాడయ్య అంటే ఎక్కడ లేని కృపను ఎక్కడ పొందుకుంటావయ్య అంటే ఆ శాశ్వతమైన రాజ్యములో దేవుని కొరకు నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా. ఆ రాజ్యము నీకు కావాలయ్యంటే ఈ లోకములో స్థితిగతులను బట్టి కాదు, మనసులో బాగుంటేనేమో బాగు ఉన్నవాడిని ప్రేమిస్తారు. బాగు తప్పినోడి దగ్గరికి రారు. వాడి దగ్గర ఎంత భక్తి ఉన్నదా, ఎంత ప్రార్థన ఉన్నదా అనేది కాదు లెక్క. ఇక్కడ వాడికి ఏముందా అని దానిని బట్టి, ఆ పలుకుబడిని బట్టి, ఆ యొక్క స్థితిగతులను బట్టి వారిని ప్రేమిస్తారు. కానీ లేని వారిని ఎవరైనా ప్రేమిస్తారా? లేని వారిని ఎవరైనా ఆదరిస్తారా? లేని వారి పక్షాన మాట్లాడుతారా? లేని వారి పక్షాన నిలబడి సహకరిస్తారా అంటే ఎవరు కూడా సహకరించలేరు. కానీ ఉన్నవాడి పక్షాన ఏం చేస్తారు? కొమ్ము కడతారు. ఉన్నపాడు వాని పక్షంలో నిలబడుతూ ఉంటారు. వాని పక్షాన నిలబడి ఏం చేస్తారంటే అన్ని విషయాల్లో వారికి మనసు కలిపేవారుగా ఉంటారు. లేని వాడి పక్షాన మనసు కలుపుతారా? మాటల్లో మాట కూడా కలపలేరు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నతంగా ఎవరిని కలిగి ఉండాలి అంటే దేవుని గనక మనము కలిగి ఉంటే దేవుడే మనకు తోడై ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడే మనకు తోడుగా ఉంటాడండి. దేవుడే మనల్ని ఆదరించేది, దేవుడే మనల్ని సంరక్షించేది, దేవుడే మనల్ని కాపాడేది, దేవుడే మనల్ని నడిపించేది. ఎవరయ్యంటే దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడని తన యొక్క లేఖనముల ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా దేవుని వైపే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. దేవుని వైపే చూస్తూ ఉండాలి. ఏది కలిగినప్పటికీ కూడా ఎవరి వల్ల కలిగినది అనుకోవాలి అంటే జీవము కలిగిన దేవుని ద్వారాగా నాకు కలిగింది అని మనము చెప్తావా? ఇదంతా నా కష్టజీతమయ్యా. రాత్రనక పగలనక నా రక్తాన్ని ఏం చేశాను? చెమటగా దారపోసి ఇదంతా కూడా నేనే. ఒరే ఎర్రువాడా, నువ్వు కాదు. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుడు, దీర్ఘాయునిచ్చింది దేవుడు, ఆయుష్నిచ్చింది దేవుడు. అన్ని ఇచ్చి నీకు ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చింది కూడా దేవుడే. దేవుడు చేసిన మేలును ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. ఇవాళ మనకు కలిగిందని దేవుని మర్చిపోతే ఎట్లా? మనకు కలిగిందని దేవుని మర్చిపోకూడదు. మనకు ఏమి కలిగినప్పటికీ కూడా ఎవరి వల్ల కలిగినాయి? దేవుని వల్లే కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనము చూచేవారిగా ఉండాలి.
ఇప్పటికైనా దేవుని వైపు చూచేవారుగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలు ఎప్పుడు మర్చిపోకూడదు. నీవు మర్చిపోయే వ్యక్తిగా ఉంటున్నావేమో. ఎందుకనంటే నువ్వు ఏమంటే అంతము వరకు ఏదో నామకర్థమైన క్రైస్తవుడు ఏమంటే నేను పైకి భక్తి పరుడే కనపడుతున్నావు, కానీ ఈ యొక్క ఆత్మలో ఆత్మీయతలో ఆ భక్తి కనబడుతుందా? ఆ ప్రార్థన కనపడుతుందా? ఏమంటే ఆ వైరాగ్యము కనపడుతుందా? ఆ నమ్మకత్వం కనపడుతుందా? అవిశ్వాసము కనపడుతుందా? ఆ నిరీక్షణ నీ జీవితంలో కనబడుతుందా అని దేవుడు గనక నిన్ను ప్రశ్న వేస్తే ఏమండి ఆ ప్రశ్నకు మనము జవాబు చెప్పగలిగిన వారంగా ఉండగలుగుతూ ఉన్నామా? ఏమండి ఎందుకనంటే నా ప్రేమ దేవుని బిడ్డరా, ఏది చేసినప్పటికీ కూడా తండ్రి యొక్క చిత్తమును మనము చేయాలి. తండ్రి చిత్తమును మనం చేయాలి. మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకూడదు. ఎందుకనంటే మనము ఎక్కడ రక్షించబడ్డామో, ఎక్కడ మేలు పొందుకున్నామో, ఏ పంటలోనైతే నువ్వు రక్షించబడ్డామో ఆ పంటను నువ్వు విడిచిపెట్టుకోకూడదు. ఆ పంటను నువ్వు విడిచిపెట్టుకోకూడదు. ఏమండి ఎవరు కావాలంటే జీవము కలిగిన దేవుడు నీ జీవితంలో లేకపోతే నీ జీవితంలో ఏమండి వచ్చినదంతా కూడా మరలా ఎక్కడికి వెళ్ళిపోద్ది, వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ రోజున అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటారు అంతే, ఇలా మంచి స్థితిగతులు ఉన్నాయి అనుకుంటారు అంతే. ఏమండి ఎట్లా వచ్చిందో అది యథావిధిగా అట్లాగే వెళ్ళిపోద్ది. ఎందుకని అంటే కష్టపడిందే మనకి నిలిచి ఉంటది. కష్టపడకుండా అక్రమంగా వచ్చింది అక్రమంగానే వెళ్ళిపోద్ది. అక్రమంగా సంపాదించిన సంపాదన అంతా కూడా ఏమైపోద్దాయి అంటే ఏమండి అది నిలవదు. ఎందుకని అంటే నీ కష్టార్జితమో చెమట దారబోసి ఎప్పుడైతే నువ్వు కష్టపడి సంపాదిస్తావో ఆ సంపాదన నీకు నిలబడుతూ ఉంటుంది. ఏమంటే ఈ రోజున దేవుని ప్రేమ నీలో కనబడుతులా, దేవుని యొక్క భయము నీలో కనబడట్లా. ఇష్టానుసారమైన జీవితం నీకు నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉన్నావు, నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీకు నచ్చినట్లుగా నీకు అనుకూలముగా ఉంటే అక్కడికి వస్తావు, లేకపోతే రా. నీకు అన్ని వసతులు బాగా ఉంటేనే నువ్వు అక్కడికి వస్తావు, అక్కడ నిలబడతావు, అక్కడ కూర్చుంటావు. నీకు వసతులు లేకపోతే, నీకు అనుకూలంగా లేకపోతే ఏమంటే ఆ మధ్య దరిదాపుల్లో కూడా నువ్వు కనపడవు. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క బిడ్డలకు ఏమంటే నిజమైన క్రైస్తవుడు అనేవాడు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఒకవేళ దైవ దాసుడు కూడా ఏమంటే ఒకవేళ తునికి నుంచి మాట్లాడినప్పటికీ కూడా ఏమంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మా తండ్రి గారు ఎప్పుడు కూడా ఆదావారి అయ్యగారు ఇక పాపాలు విడిచిపెట్టేవాడు కాదు. ఎన్నో సందర్భాలు నాకు తెలుసు, ఎన్నో అనుభవాలు నాకు తెలుసు. ఏమంటే ఒక్క రోజు దాటితే నిర్మోహతముగా మాట్లాడుతూ ఉండేవాడు, ఖండిస్తూ మాట్లాడుతూ ఉండేవాడు, బుద్ధి చెప్తూ మాట్లాడుతూ ఉండేవాడు. అవసరమైతే పెండాలలో నుంచి ఏమంటే బయటకు నెట్టివేసిన దినాలు కూడా ఉన్నాయి. ఏమంటే వచ్చిన టయానికి రమ్మన్న టయానికి రాకపోతే పెండాలలో నుంచి నిర్దాక్షిణంగా బయట కూర్చోబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏమంటే దేవుని దాసుడు ఏది చెప్పాడో అదే చేసుకుంటూ వచ్చాడు. సేవకుడు చెప్పినట్లుగా జీవించాడు. ఎందుకనంటే ఆ రోజున మా తండ్రి మమ్మల్ని శిక్షించాడు. ఏమంటే మంచి శిక్షణలోనికి నా తండ్రి అంటే బాధను నాకు నేర్పించడాన్ని బట్టే ఈ రోజున నన్ను ఒక ఉన్నతం గల దేవుడు ఆశీర్వదించాడు. భక్తి నేను నేర్చుకోగలిగాను. భక్తిలో నేను ఏమంటే అనేకులకు నేర్పించే విధంలోనికి నా దేవుడు నన్ను నడిపించాడు అని చెప్తూ ఉండేవాడు. ఏమండి ఈ రోజున మా తండ్రి చెప్తూ ఉండేవాడు, ఏ ఒక్కరినైనా ఒక్క మాట అంటే ఏమండి ఎక్కడ దూకుతారంట? అవకాడికి దూకుతూ ఉంటారంట. అది ఆ క్రైస్తవుల యొక్క సంఘము యొక్క లక్షణము కాదు. ఏమండి
అది అసలు శిశువైన భక్తి కానే కాదు. ఏమండి, ఏ బొందా లేకున్నప్పటికీ కూడా ఏమండి మనము ఎక్కడ రక్షించబడ్డామో, ఏ పునాదిలోనైతే మనము బ్రతికించబడ్డామో ఆ పునాదిని మనము మర్చిపోకూడదు. ఆ పునాదిని మనము విడిచిపెట్టుకోకూడదు. ఎందుకనయ్యా అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉన్నది. ఎప్పుడైతే సేవకుడు చెప్పినట్లుగా ఏమంటే సేవకుడు బోధించినట్లుగా సేవకుడు చెప్పినట్లుగా ఎప్పుడైతే నువ్వు బ్రతకగలుగుతూ ఉంటావో, ఆ సేవకుడు చెప్పినట్లుగా నువ్వు జీవించగలుగుతూ ఉంటావో, నువ్వు మరి ముందుగా దేవుని యొక్క మార్గములోనికి నడిపించడానికి నేను సేవకుడు నిన్ను ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏమండి, కానీ ఈ రోజున అవి కనపడట్లా. ఏమంటా వచ్చిందో కరోనా. అమ్మా, కరోనా వచ్చింది, ప్రార్థనలే పోయినాయి. ఏం పోయినాయి అమ్మా? ప్రార్థనలు ఆగిపోయినాయి. ప్రార్థనలేమి ఏమండి, ప్రార్థనలేమి చేయట్లేదు.